సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. మరి 'రాగమయం' సీరియల్ 25వ భాగంలో ఏం జరుగుతోందో వెళ్ళి చూసేద్దామా? ఇంటికి వచ్చిన ఇద్దరిలో కరుణ ఉత్సాహంగా కనిపించటం గ్రహించారు సుభద్రమ్మ గారు, రావు గారు కూడాను. శేఖరం ఏ భావాన్ని అంత సులభంగా వ్యక్తపరచని గంభీరుడని ఆ ఇద్దరికీ తెలుసు. కరుణ ఉత్సాహాన్ని బట్టి గుడిలో కూర్చున్నప్పుడు సంభాషణ ఆహ్లాదంగానే నడిచిందని వాళ్ళకి అర్థం అయింది. ఇంటికి వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయిన శేఖరం వాలుకుర్చీలో చేరగిలబడ్డాడు. అతని ఆలోచనల నిండా కరుణే నిండిపోయినట్టుగా ఉంది. నా మనస్సు రసవిహీనమైపోయిందన్న కరుణ మాట జ్ఞాపకం వచ్చి అతనికి బాధగా అనిపించింది. మళ్ళీ అంతలోనే చనువు తీసుకుంటూ అన్న ఆ మాటలు గుర్తుకు వచ్చి అతని పెదవుల మీద నవ్వు కదలాడింది చిన్నగా. తను ఆమె ప్రేమని కాదన్నాడన్న ఉక్రోషం ఇప్పటిదాకా అలాగే ఉంది అంటే ఆ ప్రేమ కూడా మనసులో ఉందన్న మాటే. అప్పటికీ ఇప్పటికీ మాటల్లో కాస్త పెద్దరికం వచ్చింది అంతే. శేఖరానికి ఎందుకో చిన్నగా నవ్వు వచ్చింది. ఇప్పుడు నీ జీవితంలోకి నేను రావాలనుకుంటే అని తను అన్న మాటకి కరుణ అలా జవాబు ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు. అలసిపోయిన జీవితం కాస్త సేద తీరాలి. తనకి కరుణ సమక్షం చల్లని సమీరంలా అనిపిస్తుంది. అలా అని వివాహం గురించి ఆలోచించటం మనస్సుకి అయిష్టంగా అనిపిస్తోంది. మరి అటువంటప్పుడు నీ జీవితంలోకి రావాలనుకుంటే అని ఎందుకన్నావు? ఆమె మనసులో ఆశ రేపినట్టు అవదు. అన్యాయం కదూ అతని మనసు అతనిని ప్రశ్నించింది. ఒక్కసారిగా అతనికి గదిలోపల ఉండలేనట్టుగా అనిపించింది. డాబా మీదకి వెళ్ళి ప్రకృతిని వీక్షిస్తూ కూర్చున్నాడు. అవును, వివాహం మీద మనసు లేని తను మరి ఆ మాట ఎందుకు అన్నాడు? కరుణ మీద స్నేహాన్ని మించిన అభిమానం తన మనసులో ఉందా? లేకుంటే కరుణ ఉక్రోషంగా అలా అనగానే బాధ అనిపించి ఓదార్పు దృష్టితో అలా అన్నాడా? ఇద్దరికీ ఒకటే స్థితి. ఎందుకో అతని పెదవుల మీద హాయితో కూడిన నవ్వు మెదిలింది. కరుణ ఇంకా చదువుకుంటోందో పడుకుందో అనుకున్నాడు. క్రింద చదువు ముగించి మంచం మీద వాలిన కరుణకి శేఖరమే గుర్తుకు వచ్చాడు. అవును, గుడిలో ఆ అమ్మాయి ఏదో జంట బావుంది అనగానే తను శేఖరంతో అలా మాట్లాడేసిందేమిటి? ఇన్నాళ్లుగా ఆ ఉక్రోషం అలాగే తనలో దాగి ఉందని తనకే స్పష్టంగా తెలియలేదు. సరైన సందర్భం రాగానే బయటికి వచ్చింది. పాపం శేఖరం మనస్సు ఎంత బాధపడిందో. అందుకే వెంటనే ఓదార్పుగా అలా అన్నాడు. శేఖరం జీవితంలోకి ఈసారి మంచి అమ్మాయి రావాలి. అతనిని అర్థం చేసుకోగల అమ్మాయి మనసుకెంత సౌఖ్యమో కదా. తరువాత పిల్లల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది కరుణ. ఆ రోజు రాత్రి చదువులో మునిగిపోయి ఉన్న కరుణ అన్న శేఖరం పిలుపు వినగానే తల ఎత్తి అనుకోకుండా కునుకు పట్టేసింది. ఆ రోజు రాత్రి చదువులో మునిగిపోయి ఉన్న కరుణ అన్న శేఖరం పిలుపు వినగానే తల ఎత్తి చూసింది. అతని చేతిలో నురుగులతో వేడి ఆవిర్లు చిమ్ముతున్న హార్లిక్స్ పాల గ్లాసు. అయ్యో, నీకెందుకీ శ్రమ శేఖరం? అయినా ఇప్పుడెందుకీ హార్లిక్స్? కుర్చీలోంచి లేస్తూ అంది ఇబ్బందిగా కరుణ. చదువుకునేందుకు శక్తి కావాలిగా మరి. చదివేది మెదడులోకి బాగా వెళ్ళాలంటే ఇలాంటివి తీసుకోవాలి. గ్లాసుని టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అయితే రేపటి నుంచి నేను కలుపుకుంటానులే, నువ్వు దిగి రానక్కర్లేదు అంది. పరీక్ష రాసేవాళ్ళు కలుపుకోకూడదు, ఇంట్లో వాళ్ళెవరైనా కలిపి ఇవ్వాలిట. శేఖరం ఆ మాట అన్న తీరికి కరుణ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. శేఖరం కూడా ఓ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ కుర్చీలో కూర్చుని ఒక్క క్షణం ఆ గ్లాసు వైపు అలా చూసి చేతుల్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా త్రాగుతూ మళ్ళీ చదువులో మునిగిపోయింది కరుణ. ఆ రోజు నుంచి పరీక్షలు అయ్యే వరకు శేఖరం కరుణకి హార్లిక్స్ కలిపి తీసుకురావటం మర్చిపోలేదు. కరుణ నేను కలుపుకుంటానులే అంటే నేను అనుమతి ఇచ్చిన రోజున నువ్వు కలుపుకుందువుగానులే అని ఆజ్ఞాపించాడు ఆప్యాయంగా. ఆ రోజు రావుగారి పేరున కరుణ తండ్రి రామచంద్రం గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది. పూజ్యులైన రావుగారికి నమస్కారములతో వ్రాయనిది. ఉభయ కుశలోపరి. కరుణ పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ మా ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపిస్తోంది. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించుకోవాలని మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఊర్లోనే ఉంటున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక ఆయన కరుణని గుడిలో చూసి మా ఇంటి ఓనర్ గారిని సంప్రదించారట.
ఆయన ఈ ఊరిలోనే పెద్ద భూస్వామి పుత్రుడట. సంవత్సరం క్రితం భార్యా వియోగమైందట. పెళ్లికి విముఖుడుగా ఉన్న అతను కరుణను చూసి ఇష్టపడుతున్నాడట. ఆ అబ్బాయి తండ్రిగారు రమ్మనమన్నారని చెప్పి మా ఇంటి ఓనర్ గారు నన్ను వారి ఇంటికి తీసుకువెళ్లారు. అబ్బాయి చూడటానికి చక్కగా ఉన్నాడు, విద్యావంతుడు. ఆస్తి బాగా ఉండటం చేత ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం చూసుకుంటున్నాడట. అతనికి మంచి వ్యక్తిగా పేరు ఉందని మా అల్లుడు కూడా చెప్పారు. ఆ అబ్బాయి తండ్రి రఘుపతి గారు వాళ్ళ అబ్బాయి కరుణని ఇష్టపడుతున్నాడని, అంగీకారం అయితే వివాహానికి సుముఖులం అని చెప్పారు. ఈ విషయాన్ని మీకు తెలియజేయటం ధర్మం అనిపించింది. కరుణ పరీక్షలయ్యాక ఈ విషయాన్ని ప్రస్తావించి మీరే ఒప్పించాలి. నేను చెబితే ఒప్పుకోదు. చేసుకుంటే అదృష్టవంతురాలవుతుంది. ఊర్లోనే కనుక పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పిల్లల విషయంలో వాళ్ళు ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. నమస్కారములతో రామచంద్రం. ఆ ఉత్తరాన్ని రావుగారు శేఖరానికి, సుభద్రమ్మ గారికి చూపించారు. కరుణ ట్యూషన్లో ఉండగా. రావుగారు మరో మాట కూడా అన్నారు ఆ ఇద్దరి సమక్షంలో. కరుణ శేఖరం భార్యగా మన ఇంట్లోకి వస్తే బావుంటుందని నా ఆలోచన, కోరిక కూడాను. మనం ఒక స్థిరమైన నిశ్చయానికి తొందరగా రాకపోతే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని కూడా అందుకోవటానికి అడ్డుపడిన వాళ్ళం అవుతాం. శేఖరం ఆలోచించుకో. ఈ విషయం వెంటనే కరుణకి చెప్పాలా వద్దా అని ఆలోచించారు రావుగారు, సుభద్రమ్మ గారును. శేఖరానికి ఏ బాదరబందీ లేని అమ్మాయి రావాలని కరుణ 2-3 సార్లు తనతో అన్నదని, ఆ ఉద్దేశ్యంతో మనం శేఖరాన్ని చేసుకోమని అడిగినా తప్పించుకోవటానికి ఈ సంబంధాన్ని ఒప్పుకుంటుంది. 2 రోజులు ఆలోచించి ఏ నిర్ణయము తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు ముగ్గురు కలిసి. కొన్ని రోజుల తర్వాతనైనా నువ్వు వివాహం చేసుకోవాలి. ఇప్పుడున్న ఆవేదన, నిర్లిప్తత అప్పుడు ఉండవు. జీవితానికో తోడు కావాలనిపిస్తుంది. ఇవన్నీ నీకు తెలియని విషయాలు కాదు శేఖరం. నేను చెప్పవలసిన అవసరమూ లేదు. ఒకసారి నిశ్చయంగా అనుకుంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. నీకు ఇష్టమైతేనే. నీకు వేరే అమ్మాయిని చేసుకోవాలనిపిస్తే కరుణని ఈ సంబంధానికి ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. 2 రోజుల్లో ఒక నిర్ణయానికి రావటానికి ప్రయత్నించు. రావుగారు శేఖరాన్ని ఉద్దేశించి అన్నారు. శేఖరం హృదయ కొలనులో చిన్న రాయి విసిరినట్టయింది. అతను ప్రస్తుతం తన వైవాహిక జీవితం గురించి ఒక విధమైన భావరాహిత్య స్థితిలో ఉంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మరి ఆ రోజు ఇప్పుడు నీ జీవితంలోకి రావాలనుకుంటే అన్నావుగా కరుణతో. ఆ మాట అయితే మనస్ఫూర్తిగా అన్నది కాదా? కేవలం ఓదార్పు కోసమే అన్నావా? ఒకవేళ నీ మాటకి కరుణ సరేనంటే ఏమి చేసి ఉండేవాడివి? తను అలా ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి కాదు. తన మనసు ఎప్పుడూ కరుణ సంతోషాన్నే కోరుకుంటుంది. అంటే తనకి ఈ మధ్య కరుణ ఎప్పుడూ తన ఎదురుగా ఉంటే బావుండుననిపిస్తోంది. అంటే తన మనసు తనని నిలదీస్తున్న తీరు చూస్తుంటే శేఖరానికి నవ్వు వచ్చింది. ఇంతకీ ఇందులో కరుణ మీద తనకి ఉన్న ప్రేమ పక్షాన ఉన్నది ఎవరు? తనలాగే ఉన్నాడే. శేఖరానికి మళ్ళీ నవ్వు వచ్చింది. కరుణ తనకి ప్రాణప్రదమైందని అర్థం అవుతోంది. కరుణ చెప్పినట్టుగా మనస్సు రసవిహీనమైపోయిందేమో. అందుకే స్పందన మృగ్యమైపోయింది. అలలు లేని సంద్రమైపోయింది మనస్సు. దాని నిండా ప్రేమించే శక్తి ఉంది. అల్లరి చేసే అలలు లేవు. తను ఒకవేళ చేసుకోను అని చెబితే కరుణ చేత ఆ సంబంధానికి ఒప్పించాలన్నది మావయ్య గారి ఆలోచన. అది కరుణ నాన్నగారి కోరిక కూడా. శేఖరానికి వెంటనే ఆ రోజు గుడిలో కరుణ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీకు మళ్ళీ మంచి అమ్మాయితో పెళ్లి కావాలి. నువ్వు ఆనందంగా ఉంటే నేను చూసి ఆనందపడాలి అని. అంటే కరుణ ఆ ఉద్దేశ్యంతో ఇప్పుడు వచ్చిన సంబంధానికి ఒప్పుకుంటుందా? ఆనాటి ప్రేమ ఇంకా మనసులో ఉన్న తను వివాహితనన్న ఆలోచనతో ఆ ప్రేమని పైకి రానివ్వటం లేదు. కరుణ వేరొకరు సొత్తైపోతే తను తట్టుకోగలడా? అతని మనసు అద్దం మీద కమ్ముకున్న పొగమంచుని ఎవరో తుడిచివేసినట్టుగా అదృశ్యమైపోయింది. అక్కడ కరుణ బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. కరుణ తనకి దూరం అవ్వటానికి వీలు లేదు. ఇప్పుడు తను అంగీకారం చెప్పకపోతే కరుణ తల్లిదండ్రుల బలవంతంతో ఆ వేరే సంబంధాన్ని ఒప్పేసుకోవచ్చు. అలా జరగటానికి వీల్లేదు. తను జరగనివ్వడు. కానీ తను పెళ్లికి ఒప్పుకుంటున్నానని తెలిస్తే వెంటనే తండ్రి చెప్పిన సంబంధానికి అంగీకారం చెప్పేయేది కదా, తనని తప్పించుకోవటానికి. కరుణ మనసులో తను ఉన్నాడు లోలోపల. ఆ విషయం కరుణకి తెలుసు. తనకి దూరంగా కరుణ వెళ్ళలేదు.
ఆ విషయాన్ని పైకి చెప్పగల చైతన్యాన్ని, ధైర్యాన్ని ఆమెలో కలిగించాలి. కానీ కరుణ పట్ల తన ప్రేమని వెంటనే వ్యక్తపరచవలసిన అవసరం ఇంకొకటి ఉంది. కరుణని తను ఇష్టపడుతున్నట్టు, వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు వెంటనే చెప్పకపోతే ఆమె తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని చేసుకోవటానికి ఒత్తిడి తెస్తారు కరుణ మీద. కరుణ చాలా మదనపడవలసి వస్తుంది. ఇవన్నీ ఆలోచించిన రాజశేఖరం రావుగారితో కరుణని వివాహం చేసుకోవటంలో తన సుముఖత్వాన్ని వ్యక్తపరిచాడు. కానీ వివాహం మాత్రం వెంటనే కాదు అన్నది అతని నిబంధన. ఇక రావుగారి ఆనందానికైతే అవధులు లేవు. మళ్ళీ తన కూతురు తన ఇంట్లోకి వచ్చేస్తున్నట్టే ఆనందపడిపోయారాయన. మంచి నిర్ణయం తీసుకున్నావు శేఖరం. నువ్వు ఇటువంటి నిర్ణయమే తీసుకోవాలని నేను కోరుకున్నాను. అలా అని నిన్ను శాసించే అధికారం నాకు లేదు. కానీ ఏదో నమ్మకం నీ మీద అన్నారు ఆయన. సుభద్రమ్మ గారికి సంతోషంగానే ఉంది కానీ రావుగారికి ఉన్నంత కాదు. అసలు కరుణ మనసులో ఏం ఉందో తెలుసుకుందాం ఆ వచ్చిన సంబంధం గురించి అన్నారు. కరుణ పరీక్షలు అయిపోయాయి. ఇక ఆమె దృష్టి పిల్లల మీదకి మళ్ళింది. కరుణ ఇప్పుడు అక్కడికి వెళితే ఆ పెళ్లి సంబంధం గురించి తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం ఎలా తీసుకుంటుందో చెప్పలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెని అక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఆ వచ్చిన సంబంధానికి కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు. కరుణ అక్కాబావలు కూడా బలవంతం చేసే ప్రమాదం ఉంది. పిల్లలు కూడా ఊర్లోనే ఉండే సౌకర్యం కూడా ఉంది. రామచంద్రం గారికి శేఖరం గురించి చెప్పి అప్పుడే విషయాన్ని బయటికి రానివ్వద్దని చెప్పాలి. కరుణ తనంత తానుగా తనతో వివాహానికి అంగీకరించాలన్నది శేఖరం కోరిక. కరుణ పరీక్షలైన మర్నాడు రావుగారు కరుణని తన గదిలోకి పిలిచారు. ఏమిటి బాబాయ్ గారు పిలిచారు అంటూ లోపలికి వచ్చిన కరుణని అలా కూర్చోమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ సోఫా చూపించారు. కరుణ కూర్చుంది. పరీక్షలు బాగా రాశావు కదా, ఏమనిపిస్తోంది, ఎలా అనిపిస్తోంది అడిగారు ఆయన. చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు. నా చిన్ననాటి స్వప్నం నిజం కాబోతోంది. భవిష్యత్తులో నా పిల్లల్ని నేను చక్కగా చూసుకోగలనన్న నమ్మకం, ధైర్యం నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంది ఆనందంగా. 2 క్షణాల మౌనం తర్వాత రావుగారు అన్నారు. నువ్వు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నట్టే మీ నాన్నగారు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారమ్మా అని. మా నాన్నగారైనా ఇదే ఆలోచిస్తారు బాబాయ్ గారు. నా కాళ్ళ మీద నేను నిలబడి పిల్లల్ని చూసుకోవాలి. అదే ఆయన స్వప్నం కూడా. కలిసి వస్తున్న పరిస్థితులు ఆయనకి ఇంకో స్వప్నాన్ని కూడా చూపిస్తున్నాయమ్మా అన్నారు రావుగారు. రావుగారి వైపు ఆశ్చర్యచకితయ్యి చూసింది కరుణ. ఇంకొక స్వప్నమా? నా జీవితంలో ఇంతకు మించి ఇంకొక స్వప్నం అంటూ ఏమి ఉంటుంది బాబాయ్ గారు అంది. రావుగారు లేచి టేబుల్ మీద ఉన్న రామచంద్రం గారి ఉత్తరం తీసుకువచ్చి కరుణ చేతిలో పెట్టారు. కరుణ అర్థం కానట్టుగా చూస్తుంటే రావుగారు అన్నారు. ఇది నీ పరీక్షల ముందు మీ నాన్నగారు నాకు రాసిన ఉత్తరం. పరీక్షలయ్యాక నీకు చూపించమన్నారు. చదువు, అందులో ఏముందో. కరుణ గబగబా చదివింది. రెండోసారి చదివింది. ఆమె వదనం వివర్ణమైపోయింది. అవాక్కైపోయినట్టుగా రావుగారి వైపు చూసింది. మీ నాన్నగారి స్వప్నం ఏమిటో ఇప్పుడు అర్థమైందా కరుణ? ఒక తండ్రిగా ఆయన అలా కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. అవకాశం కూడా అలా వచ్చింది కనుక నిన్ను ఒప్పించే బాధ్యత నా మీద పెట్టారు. అబ్బాయి మంచివాడు, సంపన్నుడు. పిల్లల గురించి కూడా ఎటువంటి అభ్యంతరము చెప్పడం లేదుట అన్నారాయన. అయితే కరుణ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఆందోళన రావుగారిని కూడా కలవరపెట్టింది. అయితే ఏముంది తల్లి, నువ్వు మళ్ళీ ఒక ఇంటిదానివై మహారాణిలా కళకళలాడుతూ ఉంటే చూసి మురిసిపోవాలని వాళ్ళ కోరిక. కరుణ వినరాని మాట ఏదో విన్నట్టుగా అప్రతిభురాలైనట్టు ఉండిపోయింది. ఈ ప్రతిస్పందన ఆయన ఊహించిందే. కరుణ తల వంచుకునే ఉండిపోయింది కొన్ని క్షణాల పాటు. తర్వాత అంది, నా ప్రేమ, నా జీవితం, సర్వస్వం నా పిల్లల కోసమే. నా పిల్లల మీద ఎవరూ దయాదాక్షిణ్యాలు చూపించవలసిన అవసరం లేదు బాబాయ్ గారు. రావుగారు ఆ క్షణంలో కరుణకి సర్ది చెప్పడానికి ప్రయత్నించదలుచుకోలేదు. ముందు తన ఆలోచనలకి భిన్నంగా ఎదురైన ఈ పరిస్థితిని కరుణ ఆకలింపు చేసుకోవాలి. తన తండ్రి స్వప్నంలో కూడా ఎంత సహజత్వం, ఆప్యాయత ఉన్నాయన్న స్పృహ కలగాలి. అయిష్టాన్ని కూడా కరుణ ప్రశాంతంగా చెప్పగలగాలి, ఆవేశంతో కాదు. రావుగారు అన్నారు, నువ్వు వెంటనే ఊరికి వెళ్ళాలన్న ఆలోచనని ప్రస్తుతానికి వాయిదా వేయి తల్లి. అక్కడికి ఇప్పుడే వెడితే ఈ విషయం గురించి నీ మీద ఒత్తిడి ఉంటుంది. ఇందులో నీ తల్లిదండ్రులది మంచి ఉద్దేశ్యమే అని నీకు తెలుసు. నేను మీ నాన్నగారికి ఇప్పుడు కరుణకి క్లాసులు ఉన్నాయి, ఈ విషయాన్ని కొన్ని రోజులు వాయిదా వేయమని జవాబు రాస్తాను. సరేనా?
రావుగారు చెప్పింది సబబుగానే అనిపించింది కరుణకి. సరేనంది. కానీ ఆ క్షణం నుంచి కరుణకి తన భుజాల మీద భారం ఏదో పెరిగిపోయినట్టు అనిపించింది. శేఖరం, రావుగారు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అత్తయ్యగారు చూసారా మా నాన్నగారు ఎలా ఆలోచిస్తున్నారో? కళ్ళనీళ్ల పర్యంతం అయింది కరుణ. కరుణ, ఒక 2 రోజుల పాటు ఏమీ ఆలోచించకు. పరీక్షల కోసం రాత్రి పగలనకుండా చదివి అలసిపోయావు. కాసేపు విశ్రాంతిగా పడుకో. నేను కాసేపు భగవద్గీత చదువుకుని వస్తాను. కరుణకి విశ్రాంతినివ్వాలన్న ఆలోచనతో సుభద్రమ్మగారు అన్నారు. కరుణకు కూడా అలాగే అనిపించింది. గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. తనకి మళ్ళీ ఇంకో వ్యక్తితో ప్రేమానుబంధం, ఇది ఎన్నటికీ సాధ్యపడే విషయం కాదు. ఆమె ఆలోచిస్తున్న కొద్దీ ఈ సంబంధం రావటం తనని తన పిల్లల నుంచి ఎవరో బలవంతంగా వేరు చేస్తున్న భావన కలుగుతోంది. అలా ఆలోచిస్తూ కనులు మూసుకోబోయిన కరుణ చప్పున లేచి కూర్చుంది. స్వప్నమో మెలకువో అర్థం కాని స్థితిలో ఆమెకి ఒక దృశ్యం గోచరించింది. అది తనని శేఖరం దగ్గర నుంచి ఎవరో బలవంతంగా దూరంగా లాగేస్తున్నారు. తను రానని మొరాయిస్తోంది. తను శేఖరానికి అంత దగ్గరగానా? తనని ఎవరో దూరంగా లాగేస్తుంటే మాత్రం తను అంతగా ఎందుకు బాధపడాలి? ఎందుకు రానని పెనుగులాడాలి? అసలు అతనికి అంత దగ్గరగా ఎందుకు వెళ్ళాలి? శేఖరం జీవితం వేరు. నీలో అతని పట్ల ఎప్పుడో ఉదయించిన ప్రేమని నేను అలాగే ఉన్నాను అని చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. కరుణకి శరీరం భయంతో కంపిస్తున్నట్టుగా అనిపించింది. ఏమిటి స్వప్నం? ముఖం నిండా స్వేదబిందువులు అలుముకున్నాయి. తనకి తన పిల్లలు, శేఖరం ముగ్గురు తన వైపున ఉండాలనిపిస్తోంది. ఇదెలా సాధ్యం? కనులు మూసుకున్న ముగ్గురూ కలిసి మానస చిత్రంలోకి వచ్చేస్తున్నారు. ఇలా జరగటం సాధ్యం కాదు. తను ఇలా కోరుకోకూడదు. ఇది స్వార్థం అవుతుంది. మరి బంగారు తీగలతో, మృదువైన ప్రత్యేక మణులతో నువ్వు సృజించుకున్న భరణిలో నీ ప్రేమారాధనల పరిమళాన్ని ఆస్వాదించటానికి ఇద్దరూ అప్పుడు నిరాకరించారని భావించావుగా? ఆ పెన్నిధి నువ్వు భద్రం చేసిన చోటనే భద్రంగా అలాగే ఉన్నదన్నమాట. ఒకరు అనర్హులుగా శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు. రాజశేఖరం తన హృదయ సింహాసనం మీద మహారాజులా ఉండని ఈ దగ్గర దూరం అన్న భావం ఎందుకు వచ్చింది? తను మరో వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడే ఇలా జరిగింది. అందుకే అటువంటి ఆలోచనని తన మనస్సు దరిదాపులకు కూడా రానివ్వకూడదు. శేఖరం వస్తే పర్వాలేదా మరి? ఆమె మనస్సు ప్రశ్నించింది. శేఖరం అలా తన హృదయ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అంతే. ఆరాధన, తన జీవితానికి ఆలంబనగా నిలిచే ఆరాధన. ఇది మరీ బాగుంది. నీ హృదయ సింహాసనం మీద అతనిని అలా ఒంటరిగా బందీని చేసి ఉంచుతావా? మనస్సు ప్రశ్నించింది. నేను బందీని చేయను. కృష్ణుడిని రాధ ఆరాధించలేదు. బావుంది. ఆయన భగవంతుడు. ఆయనని ఆరాధించే హక్కు అందరికీ ఉంటుంది. ఆయన సర్వాంతర్యామి. శేఖరం మామూలు మనిషి. అతనిని ప్రేమించే హక్కు, ఆరాధించే హక్కు అతనిని కట్టుకున్న స్త్రీకే ఉంటుంది. శేఖరం నుంచి నేను ఎటువంటి ప్రతిస్పందనని ఆశించను. దీన్ని కాదనే హక్కు ఆ శేఖరానికి కూడా లేదు. ఇంక నువ్వు ఏమి చెప్పినా వినను. కరుణ మనస్సుని అదిలించి నిశ్శబ్దం చేసేసింది. మళ్ళీ పడుకుని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. ఆమె కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్రపోయి లేస్తే ప్రపంచం మళ్ళీ కాస్తంతైనా ప్రశాంతంగా, శేఖరం మళ్ళీ మామూలుగానే తన కళ్ళకి కనిపిస్తాడన్న ఆశపడింది. కంటిమీదికి ఒక్క క్షణమైనా కునుకు రాలేదు. శేఖరం రూపం కళ్ళల్లో నిలిచిపోయినట్టుగా అయిపోయింది. ఎప్పుడూ లేనిది ఎందుకిలా జరుగుతోంది? ఇంకొకరికి తన జీవితంలో స్థానం ఇవ్వాలి అనగానే ఇలా జరుగుతోంది. అంటే ఆమె కళ్ళల్లో క్షణక్షణానికి కన్నీళ్లు పొంగుతున్నాయి. శేఖరాన్ని చూడాలని హృదయం కలవరించిపోతున్నట్టుగా ఉంది. రోజంతా ఎలా గడిచిందో ఆమెకి అర్థం కాలేదు. సుభద్రమ్మగారు ఆమెలో అలజడిని గమనిస్తూనే ఉన్నారు. ఆమె కళ్ళు ప్రతిక్షణానికి వీడుకోలు చెబుతున్నాయి. ఆమెకి శేఖరం తప్ప మిగిలిన ప్రపంచం అంతా అదృశ్యమైపోయినట్టుగా అనిపిస్తోంది. అలవాటైన అతను వచ్చే కారు హారన్ శబ్దం కోసం శరీరంలో ప్రతి అణువు శబ్దగ్రహణ శక్తిని తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉన్నాయి. ఆమె ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. శేఖరం వచ్చిన కారు శబ్దం వినిపించింది.
ఆమె గుండె వేగం హెచ్చింది. చప్పున వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుభద్రమ్మగారు పూజగదిలో ఉన్నారు. శేఖరం లోపలికి వస్తూనే కరుణా అంటూ పిలిచాడు. ఈ పిలుపు విన్న మరుక్షణం తన శ్వాస ఆగిపోతే ఎంత బావుండును. అతని పిలుపునందుకొని బయటికి అతని సమక్షంలోకి వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు కరుణకి. ఈసారి శేఖరమే వంటింట్లోకి వచ్చాడు. కరుణ, నీకోసం అద్భుతమైన ఇంగ్లీషు నవలలు తెచ్చాను. మొన్న నాకన్నా గొప్పగా ఇంగ్లీషు మాట్లాడాలని ఉందన్నావుగా. చివరి మాట అంటూ అతను చిన్నగా నవ్వాడు. అవునా, చూస్తాను. తన మాట పేలవంగా ఉండకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ అంది కరుణ. ఇంతలోనే రావుగారు కూడా వచ్చిన శబ్దం వినగానే శేఖరం హాల్లోకి వచ్చాడు. ఇద్దరికీ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది కరుణ. సుభద్రమ్మగారు రావటంతో ముగ్గురికి కాఫీ చేసి తీసుకువచ్చింది. కరుణ, నువ్వు కాఫీ తెచ్చుకోలేదేమ్మా అడిగారు రావుగారు. ఆమె వదనం ఆలోచనలతో అలసిపోయినట్టు ఉండటం ఆయన గమనించారు. గబగబా వంటింట్లోకి వెళ్ళి తన కోసం కూడా కలిపి తెచ్చుకుంది. గబగబా త్రాగటం ముగించి ఇప్పుడే తోటలోకి వెళ్ళి పువ్వులు కోసుకుని వస్తాను అని సుభద్రమ్మగారితో చెప్పి అక్కడి నుంచి బయటపడింది. ఆమెకి భయంగా ఉంది. దుఃఖం పొంగి పొరలిపోతుందేమోనని. రావుగారు కరుణ వెళ్ళిన వైపే చూశారు. ఆయనకి సందేహం వచ్చింది. కరుణ ఏదో చాలా సంఘర్షణకి లోనవుతున్నట్టుగా ఉంది అన్నారు మిగతా ఇద్దరిని ఉద్దేశించి. అప్పుడు సుభద్రమ్మగారు అన్నారు, ఉదయం నుంచి అలాగే ఉంది. శేఖరం రావుగారి మాటలకి ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు. ముగ్గురు ఒక అరగంట సేపు ఏవో కబుర్లతో గడిపారు. ఇంకా కరుణ రాలేదేమిటి అనిపించింది రావుగారికి. శేఖరం, ఒకసారి వెళ్ళి చూసిరా, ఎక్కడో ఆలోచిస్తూ కూర్చుండిపోయి ఉంటుంది అన్నారు రావుగారు. శేఖరం లేచి వెళ్ళాడు. రావుగారు ఊహించినట్టుగానే ఒక తీని మీద కాళ్ళు ముడుచుకుని మోకాళ్ళ మీద మొహం దాచుకుని 2 చేతులు కాళ్ళ చుట్టూ బిగించి కూర్చుని ఉంది కరుణ. తన అడుగుల చప్పుడును కూడా గమనించలేదు అంటే శేఖరానికి ఏదో సందేహం వచ్చింది. దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యి వేస్తూ కరుణ అని పిలిచాడు శేఖరం. సముద్రపు కెరటం ఆకాశాన్ని అందుకోవటానికి వేగంగా పైకి ఎగిసినట్టు చివ్వున తలెత్తి చూసింది శేఖరం వైపు. ఆ కళ్ళల్లో ఆమె శరీరంలోని ప్రతి అణువు వచ్చి చేరిపోయి తనతో ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్న భావం కలగటంతో అతను అప్రతిభుడయ్యాడు. ఆమె చూపులు సూటిగా తన హృదయంలోకి దూసుకుపోతున్నట్టుగా అనిపించింది అతనికి. ఎంతసేపటి నుంచో అశ్రువులు కురిపిస్తున్న ఛాయలు కళ్ళల్లో. కరుణ ఆమె మోమును చూసి విచలితుడు అయినట్టుగా హృదయం కదిలిపోతూ ఉండగా ఆర్ద్రంగా పిలిచాడు అతను. తనకి దగ్గరగా ఉన్న అతని రెండో చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ అంది కరుణ. శేఖరం, నాకు జీవితం అంటే భయం వేస్తోంది అని. అతను ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. అలాంటి ఉద్వేగపూరితమైన మాట కరుణ నోటి నుండి వచ్చిందంటే అంతగా ఆమెని భయపెడుతున్న ఆ ఆలోచన ఏమై ఉంటుందో అంచనా వేయటానికి ప్రయత్నించాడు. తండ్రి చెప్పిన సంబంధాన్ని కాదని చెప్పటానికి ఆమె ఇంతటి సంఘర్షణకి లోనవ్వదు. ఆమె చేతులలో బంధించబడి ఉన్న తన చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం అతను చేయలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. కరుణ నెమ్మదిగా అతని చేతిని వదిలేశాక ఆమె ప్రక్కగా కాస్త దూరంగా కూర్చుంటూ అడిగాడు, నిన్ను అంతగా భయపడుతున్న ఆలోచన ఏమిటో నాతో చెప్పు అని. అప్పటికి కరుణ కాస్త తెప్పరిల్లినట్టు అయింది. కళ్ళు తుడుచుకుంది. అతని వైపు చూడటం మొహమాటంగా అనిపించి మరోవైపు చూడసాగింది. ఏమని చెప్పగలదు తను? ఒకవేళ చెబితే మాత్రం శేఖరం ఏమి చేయగలడు? ఇది తన సమస్య. తను శేఖరం మీద ప్రేమని జయించలేకపోతోంది. తన పిల్లలే లోకంగా బ్రతకాలని ఉంది. అయినా తను శేఖరం జీవితంలోకి వెళ్ళాలని కోరుకోవటం శేఖరానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. తను జయిస్తుంది. ఈ సంఘర్షణలోంచి ఏదో ఒకరోజు బయటపడుతుంది. శేఖరం ఒక స్నేహితురాలిగా తనని ఎప్పుడూ మర్చిపోడు. ఆ భాగ్యం చాలు తనకి. అప్పుడు అతని వైపు చూసింది చల్లగా నవ్వటానికి ప్రయత్నిస్తూ. శేఖరం కూడా ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. భౌతికమైన ఇబ్బందుల గురించి కరుణకి భయపడవలసిన అవసరం లేదు. అందుకు రావుగారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వెళ్దామా మరి అన్నాడు శేఖరం. సరేనంటూ లేచింది. ఇద్దరూ తోటలో నడుస్తున్నారు. హఠాత్తుగా శేఖరం అన్నాడు, కాసేపు తోటంతా తిరుగుదామా అని. అంది కరుణ. అన్ని మొక్కల్ని కళ్ళతోనే పలకరిస్తూ నడుస్తున్నారు ఇద్దరు. పూల పరిమళాలు, శేఖరం తన పక్కనే నడుస్తూ ఉండటం కరుణకి మనస్సు పరిమళించినట్టయింది హఠాత్తుగా. ఆ ఆనందాన్ని కరుణ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది.
నడుస్తూ ఆలోచిస్తున్న శేఖరానికి ఆమె మనస్సులోని బాధకి కారణం స్పష్టాస్పష్టంగా అర్థమవుతున్నట్టే ఉంది. తను అయితే ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించటానికే నిర్ణయించుకున్నాడు. ఆమె కూడా తన జీవితంలోకి సంపూర్ణమైన ఆనందంతో రావాలంటే తను ఆమెకి ఎలాంటి నమ్మకాన్ని కలిగించాలి? ఆలోచిస్తూ అన్నాడు. కరుణ, నేను కూడా మానసికంగా చాలా అలసిపోయాను. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని నడుస్తున్న అతను ఆకాశంలో మబ్బుచాటున దాక్కున్న చందమామ వైపు చూస్తూ అన్నాడు. కరుణ చప్పున అతని వైపు చూసింది. ఇప్పటి వరకు కరుణ సమక్షంలో ఎప్పుడూ శేఖరం అలా మాట్లాడలేదు. ఆమె కళ్ళ నిండా అతని పట్ల ఆర్తి నిండిపోయింది. నిన్ను అనుక్షణం ఆట పట్టిస్తూ నీ వ్యక్తిత్వం ముందు ప్రేమగా మోకరిల్లే అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీలోని నైరాస్యం అంతా క్షణాల్లో మాయమైపోతుంది. ప్రేమశక్తి అద్వితీయం. హఠాత్తుగా అతని ముందుకు వచ్చి నిలబడి అంది కరుణ. ఆమె వైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల సేపు. అతని చూపుతో తన చూపు కలవబోతున్న క్షణంలో చప్పున తల దించుకుంది కరుణ. గలగల పారే సెలయేరు ఈ నిశ్శబ్ద ప్రవాహంలోకి వస్తే తను నిశ్శబ్దం అయిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ సెలయేరు విచారిస్తుందేమో. గంభీర ప్రవాహాన్ని ప్రభావితం చేయగల శక్తి ఆ చిరు ప్రవాహానికి ఉండదు కరుణ. కొంచెమైనా ఆ నిశ్శబ్దంలో కదలిక రాదు అంది కరుణ. అలాంటి నిశ్శబ్ద ప్రవాహం అయితేనే వాటి నిజమైన సంగమం జరుగుతుంది అన్నాడు. సమాధానం చెప్పలేనట్టుగా మళ్ళీ అతని పక్కకి వచ్చి నిలబడింది కరుణ. మళ్ళీ అడుగులు కదిలాయి. ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం. 4 అడుగులు ముందుకు వెయ్యగానే అక్కడ ఒక నిండుగా విరబూసి సౌరభాలతో ముంచెత్తుతున్న సన్నజాజి పందిరి. దాని క్రింద అందమైన ఉయ్యాల. ఇక్కడ కాసేపు కూర్చుందామా అన్నాడు శేఖరం. కరుణ వెళ్ళి ఆ ఉయ్యాలలో కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. ఇద్దరి మధ్య చెయ్యి చాస్తే అందేంత దూరం ఉంది. కనులు కొద్దిగా ఎత్తి చూస్తే నిండుగా కనిపిస్తున్న చందమామ. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఈసారి నిశ్శబ్దంలో సన్నజాజులు పరిమళాలు ఏదో తెలియని మాధుర్యాన్ని నింపుతున్నాయి. కరుణ పిలిచాడు శేఖరం. అతని హృదయమే అలా పిలుస్తున్నట్టుగా అనిపించింది ఆమెకి. అతను ఆమె వైపు చెయ్యి చాచాడు. అతని పిలుపుకి ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన కరుణ అతని చేతిలో తన చెయ్యి వేసింది. కాలానికి ముచ్చట వేసింది. అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు. కొన్ని క్షణాల తర్వాత కరుణ స్పృహలోకి వస్తూ చప్పున తన చేతిని వెనక్కి తీసుకుంది. తీసుకుంది. శేఖరం తన 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉయ్యాలలో కొద్దిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఏ గ్రీకు శిల్పమో అక్కడికి వచ్చి ఆ భంగిమలో విశ్రాంతి కోసం కూర్చోలేదు కదా అన్నట్టుగా ఉన్నాడు అతను. లేచి నిలబడిన కరుణ ఒక్క క్షణం ముగ్ధురాలైనట్టుగా చూస్తూ ఉండిపోయిన కరుణ గబగబా అక్కడి నుంచి దూరంగా వెళ్ళి నిలబడింది. చందమామను చూస్తూ నిలబడిపోయింది. తర్వాత కొద్దిసేపటికి శేఖరం వచ్చి ఆమె పక్కగా నిలబడి మంద్రస్వరాన అన్నాడు, నిశ్శబ్ద సంగమ సంగీతం వినిపించిందా అని. శేఖరం వారిస్తున్నట్టుగా అంది. నేనైతే విన్నాను మరి ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు శేఖరం. మౌనంగా కనులు దించుకున్న కరుణ ఇంటివైపు అడుగులు వేసింది. అతను ఆమెతో పాటు అడుగులు వేశాడు. పూజగదిలో కూర్చున్న సుభద్రమ్మగారికి చదువుకుంటున్న గ్రంథం మీద ఏకాగ్రత కుదరటం లేదు. ఇప్పుడు కరుణ జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుంది? ఆ మలుపు తన రాజా జీవితం మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? పోనీ రావుగారు చెప్పినట్టు రాజా జీవితంలోకి కరుణనే ఎందుకు ఆహ్వానించకూడదు? తన కొడుకుకి పిల్లలు ఉన్నారుగా, తల్లి దగ్గరే ఉంటారు కనుక వాళ్ళు రాజాకి బాధ్యత లేనట్టు అనుకోవటం సరికాదు కదా. 12 గంటలు అవుతుండగా లక్ష్మి సుభద్రమ్మగారితో, అమ్మ వంటంతా అయిపోయింది, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఏం చేస్తున్నారో చూసుకు వస్తానమ్మా, వడ్డించుకోవటం అంటూ నీళ్లు నమలసాగింది. సర్లే వెళ్ళిరా, వడ్డించుకోవటం ఏమంత పెద్ద పనని అన్నారావిడ. కరుణ ఆవిడ కలిసి భోజనం చేస్తుంటే శేఖరం వచ్చాడు ఆఫీస్ నుంచి. కరుణ హడావిడిగా కంచం దగ్గర నుంచి లేవబోతుంటే వద్దని వారించాడు. ఆమెలో ఏదో తెలియని అలజడి. పొద్దుట వచ్చిన ఆ స్వప్నం రాజశేఖరాన్ని చూస్తుంటే కొత్తగా అనిపించింది. భోజనం అయిందా రాజా? సుభద్రమ్మగారు అడిగారు. అయిందమ్మా, ఇటువైపు పని ఉండి వచ్చాను. నువ్వు కరుణ ఏమి చేస్తున్నారో చూద్దామని వచ్చాను.
సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న పేపర్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను. కరుణ అతనికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అరే, నిన్ను భోజనం దగ్గర నుంచి లేవద్దన్నానా? మంచినీళ్లు కావాలంటే నేనే తీసుకునేవాడినిగా అంటూ కరుణ చేతిలోని గ్లాస్ అందుకుని టీపాయ్ మీద పెట్టి తిరిగి పేపర్ చూడటంలో పడిపోయాడు. శేఖరాన్ని వీడి రానంటున్న తన చూపుల్ని బలవంతంగా లాక్కుని వచ్చింది కరుణ. ఎందుకు ఈరోజు తనకి ఇలా అనిపిస్తోంది? శేఖరం ఎక్కడికి వెళ్ళిపోడుగా, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు. సుభద్రమ్మగారి భోజనం అయిపోవటంతో వంటింట్లోకి వెళ్ళి ఏవో గిన్నెలు సర్దుతున్నారు. అటువైపు తిరిగి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పేపర్ చదువుతున్న శేఖరాన్ని చూస్తున్న కరుణకి అంతకు మునిపే ఈ శేఖరం తన హృదయ సింహాసనాన్ని అధిరోహించిన మహారాజు అనుకోవటం జ్ఞాపకం వచ్చింది. కరుణ పేపర్లోంచి తల తిప్పకుండానే పిలిచాడు శేఖరం. అతని ప్రపంచంలోనే ఉన్న కరుణ ఉలిక్కిపడ్డట్టుగా ఆ ఆ అంది కంగారుగా. ఆమెకి తన హృదయమే అలా బదులిస్తున్నట్టుగా అనిపించింది. నిన్నటిదాకా పరీక్షలకి చదువుకోవటంతో కాలం వేగంగా గడిచిపోయింది నీకు. ఇప్పుడెలా మరి? పేపర్ టీపాయ్ మీద పెట్టేసి కరుణకి ఎదురుగా టేబుల్కి అటువైపు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు శేఖరం. అతను చిరునవ్వు నవ్వుతున్నాడు. ఏమో ఏమి చేయాలో పరధ్యానంగా అంది. ఇంతలో వంటింట్లోంచి సుభద్రమ్మగారు అన్నారు. ఏముంది, వాళ్ళ నాన్నగారు ఏదో సంబంధం ఉందంటూ రాశారుగా. ఇష్టం లేక కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. అటువైపు అంచున నిలబడ్డ శేఖరం ఇటువైపుకి కరుణకి దగ్గరగా వస్తూ, నీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎవరూ చెయ్యరుగా, ఎందుకంత దిగులు? మంద్రస్వరాన ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు. నాన్నగారు భరించలేని నిరుత్సాహానికి గురవుతారు. సహజమే కదా మరి అన్నాడు మళ్ళీ. అంటే నేను ఒప్పుకోవాలనా శేఖరం నీ ఉద్దేశ్యం? అలా అనటం లేదు. జీవితంలో కొన్ని విషయాల్లో అందర్నీ ఒప్పించటం సాధ్యం కాదు. కరుణ గొంతు స్థిరంగా పలికింది. కానీ ఆమె మనసులో వేధిస్తున్న సమస్య అది కాదు. శేఖరం అని మనస్సులో అనుకుంది. వేరే ఎవరి వల్లనైనా అయితే బాధ నీతో చెప్పుకుంటాను. నువ్వే నా బాధకి కారణం అయితే నేనేమని చెప్పను నీతో? నా జీవితాన్ని నా పిల్లలకే అంకితం చెయ్యాలనేది నా కోరిక. కానీ నీ తలపు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది. తలదించుకుని మౌనంగా ఉండిపోయిన ఆమెను పిలిచాడు శేఖరం. కరుణా అని. ఈసారి ఆ పిలుపులో అమృతధారలు కురుస్తున్నట్టుగా ఇంకాస్త దగ్గరగా వచ్చి పిలిచాడు. కరుణ కనులు ఎత్తి అతని వైపు చూసింది. అతని చూపులో ఓదార్పు కనిపించింది. నీ భోజనం పూర్తవగానే నాకు ఒక కాఫీ ఇచ్చేస్తే తాగి ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. అక్కడే ఉన్న పెరుగు గిన్నెలోంచి ఆమె కంచంలో పెరుగు వడ్డించాడు. వంటగదిలోకి వెళ్ళి తల్లి ఏం చేస్తోందో చూశాడు. పొద్దున్న లక్ష్మి కాచి వెళ్ళిన నెయ్యిని స్టీలు డబ్బాలోకి తీస్తున్నారు సుభద్రమ్మగారు. కరుణ వచ్చి శేఖరానికి కాఫీ చేసి ఇచ్చింది. అతను 5 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోయాడు కాఫీ త్రాగటం పూర్తి చేసి. అతను వెళ్తుంటే అప్రయత్నంగా గుమ్మం దాకా వచ్చి నిలబడింది కరుణ. వెనుక డోర్ తెరిచి కారు ఎక్కబోతూ ఇటువైపు చూసిన శేఖరం ఒక్క క్షణం ఆగి కరుణ వైపు చూసి లోపల కూర్చున్నాడు. కారు కదిలింది. రావుగారు, లక్ష్మి ఇలా రా ఒకసారి అంటూ లక్ష్మిని పిలిచారు తన గదిలో కూర్చుని. ఆయన ఏదో చెప్పారు, సరేనంది. ఆ తర్వాత రావుగారికి శేఖరానికి పలహారం పెడుతున్నప్పుడు, అయ్యగారు, మా బాబాయ్ గారి అమ్మాయి పెళ్ళి ఉందండి మా ఊర్లో. ఆ తర్వాత 15 రోజులకి మా మేనమామగారి అబ్బాయి పెళ్ళి ఉందండి. ఒకళ్ళింటికి వెళ్ళి ఇంకొకరింటికి వెళ్ళకపోతే కోపం వస్తుంది. ఇంకా మా పొలానికి సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని వచ్చేసరికి నెల రోజులు పడుతుందండి. నేను వంట చేయటానికి ఇంకో మనిషికి చెప్పాను, మీరు సరేనంటే అంటూ ఆగిపోయింది లక్ష్మి. నువ్వు ఎవరో కొత్త మనిషిని తెచ్చి పెడతావు సరే, ఆవిడికి మన ఇంటి వంట పద్ధతులు తెలియొద్దు అన్నారు రావుగారు. వెంటనే రావుగారు పళ్ళెంలో చట్నీ వేస్తున్న కరుణ, వెళ్ళనివ్వండి బాబాయ్ గారు, నేను చేస్తాను, నాకు కాలక్షేపం అవుతుందంది. ఎప్పటినుంచో ఒక నెల రోజులు సెలవు కావాలని అడుగుతోంది. నేనే కాదంటున్నాను. నీకు కాలక్షేపం అవుతుందంటే సరే అన్నారు రావుగారు. సశేషం ఇదండి. మళ్ళీ నెక్స్ట్ భాగంలో మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.